నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ ఉచ్చులో పడద్దు అని చెప్పి నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ కార్యకర్తలకు, అదేవిధంగా ముఖ్యంగా నాయకులకు బల్లగుద్ది చెప్పారు. సో మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఉచ్చులో పడకండి, అసలు మీరు ఎందుకు నోరు తెరవడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ప్రస్తావిస్తూ వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ఆ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో, ఆ లడ్డూలో వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అసలు నెయ్యే కాదు, కెమికల్స్ ద్వారా వాడారని చెప్పి సిట్ నివేదిక సమర్పిస్తే దాన్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. అసలు మీరెందుకు తిప్పి కొట్టడం లేదు అంటే, ఇప్పుడు మనం ఈ లడ్డు వ్యవహారం కనుక తీసుకుంటా ఉంటే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 164 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, దాదాపు 21 ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు మొత్తం కలిపి దాదాపుగా ఒక 200 మంది ఉన్నప్పటికీ కూడాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అగ్రెసివ్గా అసలు నెయ్యిలో కల్తీ లేదని చెప్తా ఉన్నారు, కానీ నెయ్యే లేదురా నాయన అంటా ఉంటే నెయ్యిలో కల్తీ లేదని చెప్పి వాళ్ళ అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే ఎందుకు మీరు తిప్పి కొట్టలేకపోతున్నారు? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీరు ఇలాంటి విషయాలు మాట్లాడకపోగా నోటికొచ్చినట్లు మాట్లాడడం, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో లైన్ దాటితే, గీత దాటితే, క్రమశిక్షణ అనేటువంటి ఒక గీత కనుక దాటితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నిన్న చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మొన్న చెప్పారు. సో ప్రతి మీటింగ్లోనూ ప్రతి ఎమ్మెల్యేకి, ఎంపీకి ఆయన చెబుతానే ఉన్నాడు. కానీ కొంతమంది మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లకారంతో తిడితే ఎంతమంది స్పందించారండి? కేవలం కృష్ణా, గుంటూరు నాయకులు మాత్రమే స్పందించారు, అక్కడ కార్యకర్తలు స్పందించారే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళైతే కనుక స్పందించలేదు. సో కొంతమంది స్పందించారు, అందరూ కాదు కానీ కొంతమంది అయితే కనీసము వాళ్ళకు పట్టనట్లు ఉన్నారు. సో వీళ్ళకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఎలా అనేటువంటి అపోహలో ఉన్నారు. ఎన్నిసార్లు చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముఖ్యమంత్రి కారు అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ చెల్లి చెబుతా ఉంది, విజయసాయిరెడ్డి గారు చెబుతా ఉన్నారు, మన చంద్రబాబు నాయుడు గారు చెబుతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెబుతా ఉన్నారు, నారా లోకేష్ గారు చెబుతా ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఏదైతే ఉందో అధికారంలోకి రాదు అని చెబుతా ఉన్నా కూడా వీళ్ళ సొంత లెక్కలో, వీళ్ళ సొంత సమీకరణాలు ఏందో మనకు తెలియదు, కానీ వీళ్ళ సొంత ఎత్తులు, పై ఎత్తులు, వీళ్ళకు ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ మనకేమో తెలియలేదు. కానీ సో వీళ్ళు కల్తీ లడ్డు వ్యవహారం మీద స్పందించింది అంతంత మాత్రమే. అదేవిధంగా మన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని లకారంతో ఒక వ్యక్తి తిడితే దాని మీద స్పందన కూడా ఎక్కడో అక్కడక్కడ జరిగిందే కానీ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిరసన కార్యక్రమం లాగా ఎక్కడా కనిపించలేదు. కేవలం అది గుంటూరుకు మాత్రమే పరిమితమైంది. సో ఇది రాజకీయాలు కాసేపు పక్కన పెడితే ముఖ్యంగా కల్తీ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ కల్తీ లడ్డు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డగోలుగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కావచ్చు, పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చి గట్టిగా ఎందుకు మాట్లాడలేదు? సో ఇది జనాల్లోకి ఒక దుర్మార్గమైనటువంటి పనిని చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నెయ్యే లేకుండా 20 కోట్ల లడ్డూలను తయారు చేసి 100 కోట్ల మంది హిందువులకు తినిపిస్తే సో దాన్ని జనాల్లోకి బలంగా తీసుకుని వెళ్లాల్సింది పోయి సో వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలంగా తీసుకుని వెళ్తూ ఉంటే సో కనీసం ఎవరో ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలు తీసేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఆ ఫ్లెక్సీలు కూడా తీసేస్తూ ఉంటే సో అప్పుడు అడ్డుకున్నటువంటి పోలీసులు అడ్డుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి గారిని లకారంతో తిడితే కూడా ఇప్పుడు కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ సొంత చరిష్మాతో గెలిచిపోయినట్లు, సో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్ళా గెలిచేటట్లు ఆ అపోహలో ఉన్నారు. సో ఈ 2 కార్యక్రమాలే కాదు, అసలు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాల్లోకి తీసుకుని వెళ్ళడంలో కూడా కొంతమంది నాయకులు విఫలమవుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతా ఉన్నారు. సో ఆయన 164 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం నా దగ్గర ఉంది. సో సర్వేలు చేసి ఒక సాంకేతికతను వాడి, టెక్నాలజీ
టెక్నాలజీని వాడి మొత్తం సర్వే తీసుకుని IVR కాల్స్ చేపించి మొత్తం రిపోర్ట్ తీసుకుని వచ్చి ఆయన చాలాసార్లు చాలామందిని మందలించడం కూడా జరిగింది. సో అయినప్పటికీ కూడా కొంతమంది, అందరూ అని కాదు కానీ కొంతమంది అయితే కనుక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ టు ద మార్క్ అయితే పనిచేయడం లేదని చెప్పి ఆయనైతే కొంచెము నిన్న వార్నింగ్ లాంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, కొంతమంది అయితే కనుక 1వ తారీఖు ఆ పెన్షన్ల కార్యక్రమంలో కూడా పాల్గొనడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఎన్ని పనులున్నా కూడా 1వ తారీఖు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి, ఆయన వయసు 75 సంవత్సరాలు, 75 సంవత్సరాల వయసులో కూడా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి, ఏదో ఒక ప్రాంతం అంటే ఏదో అమరావతిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతానికి కాదు, ఏదో ఒక మారుమూల గ్రామాలకు వెళ్ళి, ఏదో మారుమూల తాండాకి వెళ్ళి అక్కడెళ్ళి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉంటే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి బేసిక్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడము దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా 164 సీట్లు గెలిచిపోయాం కదా, నెక్స్ట్ 174 గెలుస్తామని చెప్పి ఇలాంటి అతి విశ్వాసంతో వెళ్ళే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ బొక్కాబోర్ల పడింది. వై నాట్ 175 అన్నారు, 11 సీట్లు వచ్చింది. సో అతి విశ్వాసం అనేది మంచిది కాదు. కాబట్టి ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. సో మారండి, మనం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని జనాల్లోకి తీసుకెళ్ళండి. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టండి. మనం కనుక విష ప్రచారాన్ని తిప్పికొట్టే పరిస్థితిలో కనుక మనం లేకపోతే దాన్నే జనాలు నిజమనుకునేటువంటి పరిస్థితి ఉంది. అదే 2014 నుంచి 19 వరకు జరిగింది. సో వాళ్ళే వాళ్ళ బాబాయిని ఏ విధంగా హత్య చేసి కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి వాళ్ళకు పేపర్ ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చంపేశారని ఏ విధంగానైతే ప్రచారం చేసుకున్నారో, సో 2014 నుంచి 24 వరకు ఏ అసత్య ప్రచారాలు చేసి ఆ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను రుద్ది 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 ఏ విధంగానైతే అధికారంలోకి వచ్చారో అదే పాలసీని, అదే సిస్టమ్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక అసత్యాన్ని పదే 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 ప్రచారం చేసి, అంటే ఎంత అడ్డగోలుగా అంటే 250 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు వాళ్ళు వేసినటువంటి సిట్టు నివేదిక ఇస్తే అసలు నెయ్యే వాడలేదని చెప్పినా కూడా వాళ్ళు అడ్డగోలుగా నెయ్యి వాడకపోగా కల్తీ జరగలేదు, పంది కొవ్వు ఎక్కడుంది, ఆవు కొవ్వు ఎక్కడుందని చెప్పి వాళ్ళు అడ్డదిడ్డంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. జంతు కొవ్వు ఎక్కడుంది, ఆవు కొవ్వు ఎక్కడుంది, పంది కొవ్వు ఎక్కడుందని చెప్పి వాళ్ళు సారీ చెప్పాల్సింది పోయి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని వచ్చి సారీ చెప్పాలని చెప్పి అడ్డగోలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సో ఇలాంటి ప్రచారాలను ఖచ్చితంగా అధికారంలో భాగస్వామి అయి ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారో వాళ్ళైతే కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా తిప్పికొట్టాలి. సో జనాలకు నిజంగా ఏమి జరిగిందనేటువంటి విషయాన్ని వివరించాలి అని చెప్పి పదే 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 ముఖ్యమంత్రి గారు అయితే విన్నవిస్తా ఉన్నారు. సో ఎవరైతే నా మాట వింటే బాగుపడతారు, లేకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలుసు అని చెప్పి వార్నింగ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.